పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక. ఇప్పుడు మనం సేవ చేద్దామని వచ్చాం, దేవుని అనుసరించామని వచ్చాం, దేవుని పరిచర్యలో వచ్చాం. ఇప్పుడు దేవుని సేవ చేయాలన్నా, దేవుని పని చేయాలన్నా మనం ఎలాంటి వారితో ఉండి సేవ చేయాలనుకుంటాం? చెప్పాలి గట్టిగా. సాత్వికము, దీన మనసు, మంచి వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనం సేవ చేస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. నేను సేవ ఎప్పుడు వెళ్ళినా మంచోళ్ళు ఎవరు ఉన్నారు, ప్రేమించేటోళ్ళు ఎవరు ఉన్నారు, మంచోళ్ళు ఎవరు ఉన్నారు, ప్రేమించేటోళ్ళు ఎవరు ఉన్నారు, మంచోళ్ళు ఎవరు ఉన్నారు, ప్రేమించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే సేవ చేస్తా, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే నడుస్తా, నీతోనే నా పయనం, నీతోనే నా ఆప్యం. నీకెవరు కావాలి? మంచోళ్ళు, ప్రేమించేటోళ్ళు, సాత్వికులే కావాలి కదా. కానీ వాక్యం దానికి విరోధంగా మాట్లాడుతుంది. ఏమంటుంది? అలాంటి వారితోనే నీ ప్రయాణం కాదు. ఎవరితో ప్రయాణం? చదువు గట్టిగా. ముస్కరులైన నీ యజమానులకు పూర్ణ. ముస్కరం అంటే ఎప్పుడు కఠినంగా, మూర్ఖంగా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ముస్కరులైన వారి మధ్యలో, మూర్ఖమైన వక్రజనముల మధ్యలో తన మాదిరి చూపించి వెళ్ళాడు. అది శాశ్వత ప్రేమ.